ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈరోజు ప్రాణాలకి ముప్పు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. మరి ఇంతకీ జనవరి 10వ తేదీ శనివారం రోజు తులారాశిలో జన్మించిన జాతకులకు ఉన్నటువంటి ఆ ప్రాణాల ముప్పు ఏంటి? ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి? మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణ నష్టం ఏ విధంగా సంభవిస్తుంది? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గందరగోళం, ఒడిదుడుకులు, అదేవిధంగా కష్టాలు, నష్టాలు, సమస్యలు ఇవే ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. అతి తక్కువ మందికి మాత్రమే మీ జీవితంలో అదృష్టం ఉంటుంది. అదేవిధంగా మధ్యస్థంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే పర్లేదు, తినడానికి తిండి అన్నీ ఉంటాయి కానీ ఏదో తెలియని లోటు అనేది ఉంటుందన్నమాట. అయితే ఎక్కువ మందికి ఏ విధంగా ఉంటుంది అంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏంటంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయితే ఇవన్నిటిని నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవాలనుకుంటారు తులారాశి వారు. కానీ కొంతమంది మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా కావచ్చు, శత్రువులు కావచ్చు, మీ పక్కనే ఉండి మీ స్నేహితులు కావచ్చు, మిమ్మల్ని ఏ విధంగా ఎలా చేయాలి ఇటువంటి పన్నాగాలు పన్నడం వల్ల మీకు తెలియకుండానే మీరు వెనక్కి నెట్టివేయబడతారు అన్నమాట. అంటే ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా అయినా సరేనండి. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఎవరు ఎన్ని చెప్పినా మీరు చేసిన ప్రయత్నాలు నాకొద్దు, ఒక్కసారి కింద పడ్డా మళ్ళీ పైకి ఏ విధంగా లేచి నిలబడాలి, ఏ విధంగా సక్సెస్‌ని సాధించాలి, ఏ విధంగా గోల్‌ని రీచ్ అవ్వాలి, మనం అనుకున్నటువంటి గమ్యానికి ఎలా చేరుకోవాలి, ఇలా ఆలోచించాలి తప్ప ఒక వ్యక్తి మిమ్మల్ని వెనక్కి లాగేశారని వెనకే ఉండిపోవద్దు. మీ యొక్క పరిస్థితులు ప్రెజెంట్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయండి. కాబట్టి ఒక పని మీరు అనుకుంటే అయ్యే వరకు నిద్రపోకూడదు. కాబట్టి ఎవ్వరైనా సరేనండి, అది మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో అడుగుపెట్టాలన్నా అసలు మీరు వెనుకంజ వేయొద్దు. ఏదైనా సరే కష్టపడి మీరు సాధించాలనుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. కష్టాలు అందరికీ ఉంటాయండి. కానీ దాన్ని ఏ విధంగా మీరు ఓవర్‌టేక్ చేసి మీకున్నటువంటి ఆర్థిక సమస్య నుంచి బయటపడి ఏ విధంగా జీవితాన్ని రాణించాలనేది మీకు గనక తెలిసినట్లయితే ఖచ్చితంగా ప్రజెంటు మీ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయండి. కాబట్టి మీరు ఏదైనా సరే కష్టపడి సాధించుకోవాలండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులనేటివి వస్తాయి. కష్టాలు అందరికీ ఉంటాయండి. కానీ దాన్ని ఏ విధంగా మీరు ఓవర్‌టేక్ చేసి మీకున్నటువంటి ఆర్థిక సమస్య నుంచి బయటపడి ఏ విధంగా మీ జీవితాన్ని రాణించాలనేది మీకు గనుక తెలిసినట్లయితే ఖచ్చితంగా మీకున్న చెడు కూడా పోగొట్టుకొని, నెగటివిటీని మొత్తం పోగొట్టుకొని పాజిటివ్‌లోకి మీరు రావచ్చండి. ఆ శక్తి ప్రతి ఒక్కరికి దేవుడిస్తాడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరు మీరు మోసపోయినట్లు చరిత్రలో ఎక్కడ కూడా ఉండదండి. కాకపోతే మన కర్మానుసారం ప్రతిదీ కూడా నడుస్తూ ఉంటుంది. అంతే, మనం చెడు చేసినా మంచి జరగాలని లేదు కదా! కాబట్టి కర్మ అనేది మనకు పూర్వజన్మ నుంచి కూడా వస్తుంది. ఈ జన్మలో మేము ఏం పాపం చేయలేదు. మేము ఎవరికీ చెడు చేయలేదు. కానీ మాకెందుకు ఇలా అవుతుంది? మనలో చాలామంది బాధపడుతుంటారండి. కానీ ఇలా చాలామంది వ్యక్తులు బాధపడుతుంటారు.
కానీ అది కరెక్ట్ కాదు. మన గత జన్మలో ఏం పాపం చేశామో మనకు తెలియదు కదా! సో, దాన్ని బట్టి మనకిప్పుడు అనేటి కర్మలు జరుగుతూ ఉంటాయండి. అవన్నీ అనుభవించక తప్పదు అన్నమాట. అలాగే చెడు కర్మ అనేది ప్రతి ఒక్కరి జన్మకి అనేది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో మీరు చాలా మంచి వ్యక్తులు కావచ్చు. తులారాశి వారు చెప్పాలంటే చాలా మంచి హృదయం వారుకు చాలా చెప్పాలంటే దయ, జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు శుక్రుడు వీరికి అధిపతి కాబట్టి మీకు ప్రతిదీ కూడా సంపద, సుఖాలు ప్రతిదీ ఉంటాయి. కాకపోతే ఒక స్టేజ్ వచ్చి ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు మంచి వ్యక్తులు కానివ్వండి, మీ జన్మలో చేసిన తెలుసో తెలియని చేసిన తప్పులో లేదంటే ఈ జన్మలో తెలుసో తెలియక చేసిన తప్పుల వల్లో ప్రెజెంట్ కాబట్టి మీరు ఎన్నో రకాల బాధలను అనుభవించి ఉండవచ్చు. అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ వాటిలో తలుచుకొని అక్కడే ఆగిపోతే జీవితం ఇలా సాగిపోతుంది. ముందుకు చెప్పండి. కాబట్టి మనోధైర్యంతో మీరు తీసుకున్న నిర్ణయాలు సాహస నిర్ణయాలని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా ముందడుగు వేయండి. కాబట్టి ఆ విధంగా మీరు అడుగులు వేసే వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడొచ్చు. అదేవిధంగా వృత్తిలో ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మంచి జాబ్ చేస్తూ మీ యొక్క లైఫ్‌ని మీరు టర్న్ చేసుకునే విధంగా మీరు మీ యొక్క లైఫ్‌ని మార్చుకోవచ్చు. ఇకపోతే వైద్య రంగంలో ఉన్నవారికి మరింత జాబ్ చేసే వ్యక్తులండి. వైద్య రంగంలో మీరు చాలా చక్కగా రాణిస్తారు. కాబట్టి అటువైపులా అడుగులు వేయడానికి ప్రయత్నించండి. స్టూడెంట్స్ పర్టిక్యులర్‌గా గానండి వైద్య రంగం మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు సోమరితనం ఉండడం అంటే అస్సలు నచ్చదు. మీరు కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి చాలా ప్రయత్నించాలండి. ఎందుకంటే తులారాశి వారికి కోపం అనేది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటే జీవితంలో ఉన్నటువంటి సగం నష్టాలు, కష్టాలు, సమస్యలు వాటి నుంచి ఈజీగా మీరు బయటపడిపోతారు. ఇకపోతే జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమంగా అవి సమసిపోతాయండి. పర్టిక్యులర్‌గా కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోండి. మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ సమయంలో మీరు జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు కూడా ఈ రోజుల్లో ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మనం చెప్పుకున్నాం గదా! మీకు ఈరోజు ప్రాణగండం, ప్రాణముప్పు ఉంది అని. అది ఏంటంటే తులారాశి వారికి ప్రాణం ముప్పు ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ఆ ప్రయాణ ముప్పు ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు లేదంటే కారు డ్రైవ్ చేసేటప్పుడు అండి మీరు డ్రైవ్ చేసి ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ప్రాణాల ముప్పు ఉంటుంది కాబట్టి ఈ యొక్క జనవరి 10వ తేదీ శనివారం నాడు మటుకు మాత్రం ట్రావెల్ చేయవద్దు. మీరు డ్రైవ్ చేయొద్దండి. కాబట్టి ప్రయాణాలు అస్సలు చేయొద్దు. మీరు బైక్ గానీ, కారు గానీ నడపొద్దు. ఏ వెహికల్ అయినా సరే నడపొద్దండి. ఏ వెహికల్‌లో గూడా మీరు ట్రావెల్ చేయొద్దు. అప్పుడు ఏంటంటే ఈజీగా ప్రాణాల లోపల నుంచి మీరు జాగ్రత్తగా బయటపడిపోతారు. ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఒక్కరోజు మాత్రం కాస్త మీరు బయటకి వెళ్ళకుండా అంటే ఎటువంటి నష్టం కూడా జరగదండి. ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగదు. సింపుల్‌గా అన్నమాట. జాగ్రత్తగా అంటే ప్రాణాల ముప్పు నుంచి ఈజీగా బయటపడతారు. చూశారు కదండీ తులారాశి వారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.